గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్, మీ జైలు జీవితం గురించి, ఆ పరిస్థితుల గురించి మీరు చాలా ఇంటర్వ్యూలో మాట్లాడారు. నేను వాటి లోతుల్లోకి వెళ్ళట్లేదు సార్. ఆ అంశం మీద నాకు రెండు క్వశ్చన్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరు అడగలేదు. 1985 మే 19 డేట్ తప్పైతే కరెక్టే. ఆ రాత్రి మీ ఇంటికి పోలీసులు వచ్చారు, మిమ్మల్ని తీసుకెళ్లారు, ఒక ఎఫ్ఐఆర్ వేశారు, అక్కడ ఉంచారు. సరే, దాని నుంచి మీరు ఒక 6 నెలల తర్వాత బయటపడ్డారు, జైల్లో చాలా కష్టాలు అనుభవించారు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే అందరికీ తెలుసు. కానీ సార్, మీరు జైలుకి వెళ్ళక ముందు ఒక పెద్ద రాజకీయ నాయకుడు, తమిళనాడులో ఒక పెద్ద రాజకీయ నాయకుడు మిమ్మల్ని పిలిచారని, సుమన్ నీ మీద ఇలాంటి ఒక అభియోగాలు నేను వింటున్నాను, నా దాకా వచ్చినాయి, జాగ్రత్తగా వాటన్నిటినీ పక్కకు వచ్చేసి అని అడిగారని, దానికి మీరు నేను ఏ తప్పు చేయలేదు, నాకు సంబంధం లేదు, నాకేం సంబంధం, నాకెందుకు చెప్తున్నారు అని ఆయన నొచ్చుకునేలా సమాధానం చెప్పారని, దానివల్లే మీరు జైలుకి వెళ్ళాల్సి వచ్చిందని నేను ఒక 2 రోజుల్లో అన్ని పాత వార్తలు అన్నీ తెలుసుకొని కాస్త మీ ముందు ఈ క్వశ్చన్ ఉంచుతున్నాను. నిజమా అబద్ధమా? రాంగ్ అండి. ఎవరు నన్ను పిలవలేదు, ఎవరు నాతో మాట్లాడలేదు, ఏ పెద్ద రాజకీయ నాయుడు కూడా నా దగ్గరికి రాలేదు. ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అండి. సుమన్ జైలుకి వెళ్తారని సుమన్కి ముందే తెలుసు కదా? లేదు, తెలియదు. తెలిస్తే మేము జాగ్రత్తలు ఉంటాము. మీ వెనక పోలీసులు పడుతున్నారని, మీ కాల్స్ కానీ మీ మెసేజ్లు కానీ ఎవ్రీథింగ్ పోలీసులు ట్రాక్ చేస్తున్నారని మీకు తెలియదు? అక్కడ మెసేజ్ ఎక్కడ ఉంది ఆ టైంలో? కాల్స్ లేవు. అంటే మా ఐడ్రీమ్కి వచ్చినప్పుడు భానుచంద్ర గారు ఒక మాట చెప్పారు. ఒకరోజు రోడ్డు మీద ఆయన పోతా ఉంటే మీరు ఆల్ ఆఫ్ సడన్గా కార్ వేసుకొని వచ్చేసి, అప్పటికే అది న్యూస్ వచ్చేసిందండి. అది జరిగిన సెకండ్ డే ఏదో నాకు అరెస్ట్ అయింది. ఓకే, అంతే. అది ఆయన చేసిన సెకండ్ డేకి నాకు అరెస్ట్ అయింది సార్. అప్పటికి మనకి అంటే మనకు ఉన్న సర్కిల్ ఉన్నారు కదా, 2-3 days ముందు తెలిసిపోయింది. సర్కిల్ చెప్పారు. ఓకే, ఇట్లా ఏదో అనుకుంటున్నారు ఇట్లా అన్నప్పుడు ఇప్పుడు భయపడిపోయి కండిషన్ బెయిల్ తీసి లేకపోతే హై బెయిల్కి పోవడం లేదు. నేను ఐ వాంటెడ్ ఇట్, లెట్ ఇట్ కమ్. ఐ వాజ్ ప్రిపేర్డ్ కమ్ వాట్ బై. ఎందుకంటే అలా చేసినప్పుడు వేరే ఎవడో చేయాలనుకున్న వాడు ఇంకా దారుణంగా ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు ఇలా వెళ్ళిపోవడంతో ఏంటంటే వాడి మైండ్లో వేరే ఏదైనా ఉండుంటే అది వెళ్ళిపోయాడు లోపల, అమ్మయ్య నా ఇదే అనుకొని కొంచెం వాడు రిలాక్స్ అవుతాడు. అది అవలేదు అనుకోండి, ఇంకా వేరేదైనా వాడు చేయవచ్చు కదా. సో రాని చూద్దాం, నా టైం ఎలా ఉందో చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి నేను ఐ ఫేస్డ్ ఇట్. నేనేమి పారిపోయి ఎవరి రికమెండేషను లేకపోతే ఎవరిది ప్రెషరు అట్లాంటిది ఏమి నేను ఇది అడాప్ట్ చేయలే. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అండి, అంతే. రకరకంగా న్యూస్ ఉంటుంది, అది ఇది అని. బట్ నా లెక్క ప్రకారం అది ఓన్లీ టైం. ఆ టైం వచ్చేటప్పటికి ఎవరో ఒకరు దాన్ని చేయిస్తారు. మంచి చెడు. 6 నెలల జైలు జీవితం అంటే చిన్న విషయం కాదు సార్. ఎందుకంటే 2 రాత్రులు జైల్లో ఉంటేనే మనిషి మానసికంగా కృంగిపోతాడు. పక్కన ఎవరు ఉండరు, అయిన వాళ్ళు ఉండరు, పలకరించే వాళ్ళు ఉండరు. 6 నెలల జైలు జీవితం తర్వాత జైలు నుంచి వచ్చి బయటకు వచ్చిన సుమన్ను చూసి, ఈ మనిషి 6 నెలలు జైల్లో ఉన్నాడా, ఏంది ఇంత ఫ్రెష్గా ఉన్నాడు అంటే ఒక మల్లెపువ్వులాగా తిరిగి వచ్చారంట. ఆ 6 నెలల కాలంలో ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మీరు స్ట్రాంగ్గా ఉండడానికి జైల్లో ఏం చేశారు? ఫస్ట్ పాయింట్ కరాటే సార్. ఓకే, కరాటే నాకు మెయిన్ బేస్. అక్కడ కూడా జైల్లో కూడా కరాటే ఎక్సర్సైజే నేను చేసేవాడిని. తర్వాత జైల్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు సార్. ఖైదీలా? ఎప్పుడు నేను అందుకే సెక్యులరిజం అనేది నాకు చిన్నప్పుడు సెక్యులరిజం. నేను పుట్టింది హిందూ ఫ్యామిలీ, నా పక్క ఇల్లు ముస్లిమ్స్. మా అమ్మగారు కాలేజ్ ప్రొఫెసర్, ఆవిడ ఊటీకి వెళ్ళేటప్పుడు పక్క ఇల్లు వాళ్ళని చూసుకోమని చెప్పేసి వెళ్ళేవారు. నేను ముస్లిం భోజనాలు వారం రోజులు తినేవాడిని. ఐ స్టడీడ్ ఇన్ ఎ క్రిస్టియన్ స్కూల్ సార్, చర్చ్ పాక్ అని చెప్పి కాన్వెంట్ అనమాట. సో క్రిస్టియన్ ముస్లిం రెండు అక్కడ వచ్చేసింది. స్కూల్లో నాకు పార్సీ ఫ్రెండ్స్, బుద్ధిస్ట్ ఫ్రెండ్స్, జైన్ ఫ్రెండ్స్ ఉండేవారు. సో పక్కా సెక్యులర్ దీంతోనే నేను పెరిగాను. స్కూల్లో కూడా మొత్తం అంటే ఆల్మోస్ట్ ఆల్ కాలేజ్ వచ్చే వరకు సెక్యులరిజమే. జైల్లో వెళ్ళినప్పుడు రకరకమైన మనుషులు ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, పరిస్థితిని బట్టి తప్పు చేయని వాళ్ళు ఉన్నారు. బట్ అందరికీ సింపతి నా మీద. నాకు అలా జరగడంతో అందరూ సింపతిగా ఫీల్ అయ్యి వాళ్ళ భోజనాలు కూడా నాకు సగం వాళ్ళు డైలీ షేర్ చేసేవారు. మీరు తగ్గకూడదు సార్, మీరు ఎలా వచ్చారో బయటికి వెళ్ళినప్పుడు దానికన్నా మీరు బెటర్గా వెళ్ళాలని చెప్పి వాళ్ళకి ఇస్తుందే రేషన్ అండి. వాళ్ళకి ఫ్రీ మీల్స్ ఉండదు. ఆ రేషన్లో కూడా నాకేంటంటే నాకు టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, నైట్ నాన్ వెజిటేరియన్ అన్ని పెడతారు, వారానికి 3 సార్లు పెడతారు. మీరు తినాలి అని చెప్పి నన్ను చూసుకుంది ఎవరంటే మొత్తం జైల్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే జైలు వాళ్ళు ఎక్స్ట్రా ట్రీట్మెంట్ చేయరండి. పొలిటికల్ ప్రిజనర్ అయితే చేస్తారు. పొలిటికల్ ప్రిజనర్కి చాలా బాగా చూసుకుంటారు.
బట్ నార్మల్ పర్సన్ ఎవరైతే రిమాండ్లో వచ్చున్నారో వాళ్ళని మామూలుగానే ట్రీట్ చేస్తారు. నేను బయట రావడానికి ఆ టైంలో మెయిన్ ఎవరంటే ఆ జైల్లో ఉన్న జైలు ఇన్మేట్సే. దాంట్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ అన్ని క్యాస్ట్, అంటే తమిళనాడు అన్ని క్యాస్ట్, అన్ని రకమైన మతాలు, కులాలు ఉన్న వాళ్ళు చూడడంతోనే నేను బయటకు వచ్చినప్పుడు ఎవరు నమ్మలా. సార్ ఎవరు ఈయన జైలుకి వెళ్ళింది బ్రహ్మాండంగా ఉన్నాడు, ఈయనకేంటి అబద్ధం చెప్తున్నారు అని చాలా మంది చెప్పేవారు. సో అవన్నీ భగవంతుడు చూసుకున్నాడు. ప్రాసెస్ ఏంటంటే ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. మనం లైఫ్లో ఒక జర్నీ, ఏమేమి నేర్చుకోవాలో, ఏ ఏజ్లో నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అన్నీ నాకు ఆ టైంలో ఒక మంచి ఒక లెసన్ లాగా నాకు వచ్చి ధైర్యం అండి ఫేస్ చేయడానికి ఏదైనా సరే. ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నాం, కిందకి వెళ్ళిపోయాం, ఇప్పుడు ఎలా ఉండాలి, మళ్ళీ పైకి వస్తాం. సో అట్లా బ్యాలెన్సింగ్ ఆఫ్ లైఫ్ నాకు ఇలాంటి జర్నీలో నాకు జరగడంతో ఈరోజు ఏదో డెస్పరేట్ అయిపోవడం, ఉక్కిరి బిక్కిరి అయిపోవడం, డ్రగ్స్కి వెళ్ళిపోవడం, నెవర్. డ్రగ్స్ నెవర్, బికాస్ ఎవ్రీ డే విల్ నాట్ బి సేమ్. ఆ దెబ్బలు పడితే కదా సార్ ఈ స్ట్రాంగ్నెస్ వచ్చేది. ఇప్పుడు అంటారు కదా, టుడే ఈజ్ నాట్ లైక్ ఎస్టర్డే, టుమారో విల్ నాట్ బీ లైక్ టుడే. సో అది మైండ్లో కొన్ని అలా ఫిక్స్ అయిపోతే అలా ఎవడేం పీకలేడు. సార్ 35 సంవత్సరాలుగా ఆ కేసు నుంచి మీరు బయటకు వచ్చేసారు, కానీ 35 సంవత్సరాలుగా ఎక్కడో దగ్గర ఆ ప్రస్తావన వస్తుంది. ఏదో ఒక సమయంలో అందరూ నమ్మిన కొత్త తరానికైనా సరే ఆ రోజు సుమన్ ఆ తప్పు చేయలేదని మళ్ళీ కొత్తగా వాళ్ళు తెలుసుకోవాల్సి వస్తుంది. అది జరిగి ఉండకూడదు, జరిగిపోయింది. అయితే ఆ కేసు జరిగిన రోజు నుంచి మీతో పాటు ఒక వ్యక్తి కూడా సఫర్ అవుతున్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ మొత్తం కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేనే లేదు అని మీరు కనీసం కొన్ని 10 సార్లు క్లారిటీ ఇచ్చున్నారు. ఆయన మీడియా ముఖంగా ఇప్పటికే ఒక 5-6 సార్లు క్లారిటీ ఇచ్చున్నారు. ఇప్పటికీ ఆయన అంటే నచ్చని వాళ్ళు, ఆయన్ని తిట్టాలనుకునే వాళ్ళు, ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇప్పటికీ ఆ కేసు మీద పెట్టి కింద కామెంట్లో సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. మీరిద్దరు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు, ఇది తప్పు, ఆయన ప్రమేయం లేదు అని చెప్పేసి, కానీ ఇప్పటికీ అంటూనే ఉన్నారు. ఇందాక నేను మిమ్మల్ని ఒక వరం అడిగాను, ఆ వరం ఇప్పుడు మీరు చిరంజీవి గారికి ఫోన్ చేసి ఒక్కసారి దీపావళి శుభాకాంక్షలు చెప్తే. ఇప్పుడు అది అది వద్దు సార్, ఐ డోంట్ వాంట్ టు బార్జెన్. ఎందుకంటే మా రిలేషన్షిప్ బాగుంది సార్. ఏదో అడ్వాంటేజ్గా తీసుకొని అది చేస్తే మళ్ళీ రేపు ఫ్యూచర్లో నాకు ఇది కాల్ చేసేది నాకు రాదు సార్. సో ఆయన అడగకుండా అది చేయకూడదు. అది సార్ ఆయన అడిగి నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే మనం చేయవచ్చు, కానీ అడగకుండా ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. ఎక్స్ప్లైట్ చేయడం నాకు ఇష్టం లేదు. అంటే ఆ రిలేషన్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? నా మీద కానీ చిరంజీవి గారి మీద కూడా ఏంటంటే ఎప్పుడు ఉంటాయి, ఎంత మంది చేసినా పినాలే వెనకాల ఎవరో ఒకరు ఉంటారు. సో ఏదో ఒకటి ఇలా చేస్తే అది సుమన్ చేసినట్టు, లేదా ఏదో ఒకటి కమెంట్ చేస్తే అది చిరంజీవి చెప్పినట్టు అన్న ఒక దాంట్లోనే ఒక థ్రిల్ వస్తుంది వాళ్ళకి. నేను చెప్తాను చూడండి మీకు థ్రిల్ అంటే ఈ పర్వర్షన్లో ఇప్పుడు మీ చాలా ఐఎమ్ వెరీ సారీ టు సే యూట్యూబ్ ఛానల్స్లో మేము ఆర్టిస్టులు చనిపోయినట్టు కొందరు వేస్తుంటారు. అవును సార్, చూసే ఉంటారు. అవును. ఏదో ఫోటో పెట్టి అవును. లాంగ్ షాట్లో ఏదో మా రిజంబ్లెన్స్ కొంత పెట్టి మధ్యలో క్లోజప్లు పెట్టి, అది పర్వర్షన్, అది వన్ టైప్ ఆఫ్ పర్వర్షన్. అలాగే ఇది ఒక టైప్ ఆఫ్ పర్వర్షన్ ఇది. సో దాన్ని మనం ఏం చేయలేం. ఇప్పుడు ఆ పర్వర్టెడ్ మెంటాలిటీ ఉంది చూసారా, దాన్ని మనం ఏం చేయలేం. కానీ ప్రాసెస్లో ఏమవుతుందంటే చాలామంది బాధపడతారు, చాలామంది షాక్ తింటారు, చాలామంది అభిమానులు తట్టుకోలేకపోతారు. వాళ్ళు ఫోన్ చేసి మాకు అడుగుతుంటారు, సార్ ఏదో న్యూస్ వచ్చింది ఇట్లా ఇట్లా, అంటే వేరే హీరో మీకు తెలుసు కదా జరిగిందా సార్ అట్లా అంటారు. అదేంటి వాళ్ళు అంటారు అంటే ఛానల్ చూడండి, మెయిన్ టీవీ ఛానల్స్ చూడండి అంటే ఛానల్స్లో రాలేదు సార్ అంటే ఉండండి అని చెప్పి మళ్ళీ మేము ఎంక్వైరీ చేసి లేదు అది అదేంటి సార్ టీవీలో అట్లా చేస్తారేంటి అని బొమ్మ వేసి బాడీ చూపించి అంటే మీరు సరిగా చూడండి అయ్యా అది బాడీ ఎవరిది, అది ఏంటది, ఫోటో ఉండొచ్చు కట్ షాట్, అది అవును, ఈ ఫోటో అది బాడీ, పాపం వీళ్ళు తెలియదు ఎడిటింగ్. అవును, అట్లా చాలా జరుగుతున్నాయి. సో అట్లా ఏంటంటే పాపం చిరంజీవి గారిని ఆ విధంగా ఇచ్చేయడం ఒక శాడిజం. అది ఆయన్ని ఏదో మెంటల్గా హ్యారెస్ చేయాలని వేరే రకంగా వాళ్ళు చేయలేకపోతున్నారు, కనీసం ఈ రకంగా చేయాలని చెప్పి పాపం చేస్తున్నారు. అంటే అంతకన్నా వర్స్ట్ ఫెలోస్ ఇంకెవరు లేరు. నేను చిరంజీవి గారు బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి, మేము అప్పుడప్పుడు కలుస్తుంటాం, మాది గెట్ టుగెదర్ ఉంటుంది. మేము హ్యాపీగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు హ్యాపీగా మేము ఆడుకుని మా మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి మేము హ్యాపీగా మీ 80s బ్యాచ్ అందరూ 80s బ్యాచ్ మేము హ్యాపీగా ఉంటున్నాం. మాకు అలాంటిది ఏ ఫీలింగ్ లేదు. ఎవరి ప్రాబ్లం వాళ్ళది, ఎవరి సక్సెస్ వాళ్ళది. బట్ అక్కడ మటుకు ఏంటంటే వీఆర్ ఆల్ వన్. నేల మీద కూర్చుంటాం, పాటలు పాడతాం, డాన్స్ ఆడతాం. రజనీ గారు వస్తారు, అందరూ జాకీ ష్రాఫ్ వస్తారు, భానుచందర్, మలయాళం ఆర్టిస్ట్ శరత్ కుమార్ అందరూ వస్తారు.
మాది వేరే. అది అక్కడ డబ్బు సక్సెస్ అదంతా ఉండదు. Hmm. ఆ ఇయర్లో ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ అన్నమాట. అట్లా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.